This is Subbarao Mobdevi, aptitude faculty. Today topic is time and work continuation in R.S. Agarwal. Question number 17. A మరియు Bలు ఒక పని 5 రోజుల్లోనూ B మరియు Cలు కలిసి 7 రోజుల్లోనూ A మరియు Cలు కలిసి 4 రోజుల్లో చేస్తారు. ఈ ముగ్గురులో ఒక్కడే చేస్తే కనిష్ట కాలంలో చేయగలిగిన వాడు. చూడండి, A మరియు Bలు 5 రోజుల్లో చేస్తారంట, B మరియు Cలు 7 రోజుల్లో చేస్తారంట, C మరియు Aలు 4 రోజుల్లో చేస్తారంట. ఒక్కడే చేస్తే అంటే ఇందులో ఒక్కడే చేస్తే కనిష్ట కాలం అంటే ఏంటి? తక్కువ కాలంలో చేయగలిగేవాడు, కెపాసిటీ ఎక్కువ ఉన్నవాడు, సామర్థ్యం ఎక్కువ ఉన్నవాడు తక్కువ కాలంలో చేస్తాడు, అంతే కదా. ఈ మొత్తానికి ఎల్సిఎం ఎంత? హైయెస్ట్ నెంబర్ 7 కనుక 5తో క్యాన్సిల్ అవ్వాలంటే దీన్ని 5తో కానీ 10తో కానీ మల్టిప్లై చేయాలి, ఓకేనా. 70 5తో మల్టిప్లై చేస్తే 35 అవుతుంది. 35కి 5 కారణాంకం అవుతుంది కానీ 4 కాదు. సో 70కి కూడా 4 కారణాంకం కాదు. సో 140 అనేది ఎల్సిఎంగా తీసుకుంటే A ప్లస్ B, B ప్లస్ C, C ప్లస్ A. 5 140 ఎన్నిసార్లు పోతుంది? 28 టైమ్స్. చూడండి, ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 140. 5 × 7 35, 35 × 4 140. ఇప్పుడు 5 ఎన్నిసార్లు పోతుందో కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుందంటే 140లో 5 × 4 20 టైమ్స్. 4 ఎన్నిసార్లు అంటే 5 × 7 35. ఓకే, 35 టైమ్స్ క్యాన్సిల్. చూడండి, అంటే 140 యాపిల్స్ ఉన్నాయి. ఏబీలు ఇద్దరు కలిసి రోజుకి 28 తింటారు, బీసీలు ఇద్దరు కలిసి 20 తింటారు, సిఏలు ఇద్దరు కలిసి 35 తింటారు రోజుకి. అయితే ఒక్కొక్కరు ఎన్ని తింటారో కావాలి మనకి, ఒక్కొక్కరు కెపాసిటీ కావాలి కదా. ఇప్పుడు ఏ కావాలంటే ఏమని చెప్పాం మనం ప్రీవియస్ వీడియోలో? ఈ మొత్తాన్ని కూడి దీన్ని తీసివేస్తే 2A వస్తుంది, దాన్ని సగం చేస్తే A వస్తుంది, అంతే కదా. ఈ మొత్తాన్ని కూడితే ఎంత? 63. దీన్ని తీసివేస్తే 20 తీసివేసామనుకోండి 43. ఇదేంటి? 2A. A ఈక్వల్ టు 43/2 21.5 21.5. ఇక్కడ A 21.5 అయితే C ఎంత అవుతుంది? 13.5. ఓకే, ఇక్కడ A 21.5 అయితే B ఎంత అవుతుంది? 28లో 21.5 తీస్తే 22 తీసేసామనుకోండి 6 ఉంటుంది, 6.5. అంటే A 21.5, B 6.5, C 13.5. అంటే రోజుకి A 21.5 యాపిల్ తింటాడు, B 6.5 యాపిల్స్, C 13.5 తింటాడు. అంటే ఎవరు ఎక్కువ తింటారు? ఇతను ఎక్కువ తింటాడు కనుక తక్కువ రోజులు అయిపోతాయి, ఓకేనా. ఏ ఆన్సర్ ఏ అవుతుంది. కెపాసిటీ ఎక్కువ ఎవరు ఉంటే పని తక్కువ రోజుల్లో వాళ్ళకి తక్కువ రోజుల్లో అవుతుంది, అంటే అంతే కదా. మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, సామర్థ్యం అనేది కాలానికి విలోమానుపాతంలో ఉంటుంది, ఇన్వర్స్ రేషియోలో ఉంటుందని చెప్పాం, ఓకేనా. ఇతను ఎక్కువ తింటాడు కనుక తక్కువ రోజుల్లో అయిపోతాయి, ఓకే. ఇతని సామర్థ్యం ఎక్కువ కనుక ఇతను తక్కువ రోజుల్లో పని కంప్లీట్ చేస్తాడు, ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18. 4 గంటల్లో ఒక పని ఏ చేయగలడు, బీసీలు కలిసి దాన్ని 3 గంటల్లోనూ ఏ మరియు Cలు కలిసి 2 గంటల్లో చేస్తారు. B ఒక్కడే ఎన్ని గంటల్లో చేయగలడు? చూడండి, ఏ ఒక్కడే 4 గంటల్లో చేస్తాడంట, బీసీలు ఇద్దరు కలిసి చేస్తే 3 గంటల పని అవుతుందంట, ఏ మరియు Cలు కలిసి 2 గంటల్లోనే చేస్తారంట. ఈ మొత్తానికి ఎల్సిఎం ఎంత అవుతుంది? 4 హైయెస్ట్ నెంబర్ కదా, ఓకే. 4కి 2 కారణాంకం ఉంది, 3 కాదు కదా, అప్పుడు 12 అవుతుంది ఎల్సిఎం. ఇది A,
ఈ బి ప్లస్ సి, ఏ ప్లస్ సి. ఓకే, ఏ 4 గంటలు, ఏ 4 12 ఎన్నిసార్లు పోతుంది? 3 సార్లు. 3 12లో 4 సార్లు పోతుంది. 2 12లో 6 సార్లు పోతుంది. చూడండి, మొత్తం 12 యాపిల్ ఉన్నాయి. ఏ 3 యాపిల్ తింటాడు రోజుకి, గంటకి 3 యాపిల్ తింటాడు. బి మరియు సిలు గంటకి 4 యాపిల్స్ తింటారు. ఏ మరియు సిలు గంటకి 6 యాపిల్స్ తింటారు. ఓకేనా? ఏ ఒక్కడే 3 తింటే, ఇక్కడ 6 యాపిల్లో ఏ 3 తింటే సి అని తింటాడు? 3 తింటాడు. ఓకేనా? 6 సరిపోయినాయి కదా. ఇక్కడ సి 3 తింటాడని తెలిసిపోయింది. బి అని తింటాడు మొత్తం 4లో? 1 తింటాడు. ఇప్పుడు బి వచ్చింది కదా, మనకేం కావాలి? బి ఒక్కడే ఎన్ని గంటల్లో చేయగలడు అన్నాడు. మొత్తం 12 యాపిల్స్ ఉన్నాయి. గంటకి 1 యాపిల్ తింటాడు. అయితే మొత్తం యాపిల్ తినడానికి ఎంత టైం పడుతుంది అంటే 12/1 అంటే 12 గంటలు. ఓకేనా? ఈ కెపాసిటీ మెథడ్ ఫాలో అయితే మాత్రం మనకి ఎలాంటి ప్రాబ్లం అయినా ఈజీగా వచ్చేస్తుందండి. ఓకే, అర్థమైంది కదా. ఏ 3 యాపిల్ తింటాడు గంటకి, బీసీలు 4 యాపిల్ తింటారు, ఏసీలు 6 యాపిల్ తింటారు. ఏ 3 యాపిల్ తింటాడు కదా ఇక్కడ, అంటే సి అని తింటాడు? 3 తింటాడు. ఇక్కడ సి 3 తింటాడు, మొత్తం 4లో బి 1 తింటాడు. గంటకి 1 యాపిల్ తింటే 12 యాపిల్ తింటానికి 12 గంటలు పడుతుంది. అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బి మరియు సిలు కలిసి చేసే ఒక పని ఏ అంతే సమయంలో చేస్తాడు. ఏ మరియు బిలు కలిసి 10 రోజుల్లోనూ, సి ఒక్కడే 50 రోజుల్లో చేస్తాడు. బి ఒక్కడే దాన్ని చేయడానికి పట్టే కాలము. చూడండి, ఏ బిలు 10 రోజుల్లో చేస్తారంట, సి ఒక్కడైతే 50 రోజుల్లో చేస్తాడంట. ఇక్కడ ఏమన్నా అంటే బి మరియు సిలు కలిసి చేసే ఒక పని ఏ అంతే సమయంలో చేస్తాడంట. అంటే చూడండి, వీటి ఎల్సిఎం ఎంత అవుతుంది? 50 కదా. 10కి 50కి ఎల్సిఎం ఏ ప్లస్ బి సి. ఓకే, ఏ ప్లస్ బి 10 కదా. 10 50లో 5 టైమ్స్, సి 50 డేస్, 50లో 1 టైం. చూడండి, ఇక్కడ ఏమన్నా అంటే బి మరియు సిలు కలిసి చేసే ఒక పని ఏ అంతే సమయంలో చేస్తాడు. అంటే ఏ ఒక్కడే చేసే పని బి మరియు సిలు ఇద్దరు కలిపి చేస్తారంట. ఓకే, ఇక్కడ సి 1 అని తెలిసింది. మొత్తం 5లో 1 తీసేస్తే బిలు 2 ఉన్నాయి కదా, ఇక్కడ ఒక బి, ఇక్కడ ఒక బి, ఇది 2, ఇది 2, సరిపోయింది కదా. ఏ ఈక్వల్ టు, వాడు ఏమన్నా అంటే ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అంట. ఏ ప్లస్లో బి ప్లస్ సి రాసాం. ఓకే, సి ఎన్ని రోజులు? 1 రోజు చేస్తాడు. అంటే 1 పార్ట్ సి. బి 2 ఉన్నాయి కదా, బి ఇక్కడ ఒక బి, ఇక్కడ ఒక బి, మొత్తం 5లో 1 తీసేస్తే 4 ఉంటుంది. 4ని 2. ఇప్పుడు ఏమన్నాడు? బి ఒక్కడే చేస్తే దానికి పట్టే కాలం. 50 యాపిల్స్ ఉన్నాయి. సి ఒక్కడైతే రోజుకు 1 తింటాడు. ఏబీలు కలిసి అయితే 5 తింటారు. ఇక్కడ చూడండి, బి ఒక్కడైతే 2 యాపిల్స్ తింటాడు రోజుకి. మొత్తం ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 50 యాపిల్స్ ఉన్నాయి. బి ఒక్కడే రోజుకి 2 తింటే ఎన్ని రోజులు పడుతుందంటే 50/2 అంటే 25 డేస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 20. బి కంటే రెట్టింపు వేగంతో ఏ పని చేస్తాడు? బి ఒక్కడే 12 రోజుల్లో చేస్తే ఏ మరియు బిలు కలిసి చేసినప్పుడు పట్టే కాలము. ఇక్కడ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఎఫిషియన్సీ డైరెక్ట్గా ఇచ్చేసాడు, కాలం కనుక్కోవాలి. ఎఫిషియన్సీ ఇస్తాడు, డైరెక్ట్ కాలం కనుక్కోవాలి. బి కంటే రెట్టింపు వేగంతో ఏ పని చేస్తాడంట. చూడండి, A/B. వేగం అంటే సామర్థ్యమే కదా.
బి కంటే అంటే బి 1 అనుకుంటే రెట్టింపు అంటే 2 కదా. బి కంటే రెట్టింపు దేంతో పోలుస్తున్నాడో దాన్ని 1 అనుకుంటాం, లేకపోతే 100 అనుకుంటాం. 100% అనుకుంటే రెట్టింపు అంటే 200% అవుతుంది కదా. 2 0 క్యాన్సిల్ అయిపోతే 1:2 2:1. బి కంటే రెట్టింపు వేగం ఏ 2:1 సామర్థ్యం. ఇది వీటి కాలాల నిష్పత్తి ఎలా ఉంటుంది? దీనికి ఇన్వర్స్ రేషియో అన్నాం కదా. విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి ఏంటి? పూర్వపదం పరపదంగా, పరపదం పూర్వపదంగా రాసుకుంటాం. ఇది కాలాల నిష్పత్తి. ఓకే. బి ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? బి 12 రోజుల్లో చేస్తాడంట. 2 భాగాలు 12 అయితే ఇది ఎంత అవుతుంది? 6 కదా. 6 రోజులు 12 రోజులు. వీళ్ళిద్దరు కలిసి చేసే పని అంటే ఎలా చేస్తాం? అదే మన ఎల్సిఎం మెథడ్. చూడండి, 1/6 ప్లస్ 1/12. ఓకేనా? ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేసే పని. ఇది 12, ఎల్సిఎం 12. 6 12లో 2 టైమ్స్, 12 12లో 1 టైం. ఎంత అవుతుంది? 3/12. 3 1 టైం 4 టైమ్స్, 1/4. ఇది ఒక రోజులో చేసే పని. మొత్తం పని అంటే 4 days. ఓకేనా? ఇది కాలాల నిష్పత్తిలోకి మార్చుకుని చేసే పద్ధతి. మనం ఇలా కాకుండా డైరెక్ట్గా ఎఫిషియన్సీ ఇచ్చాడు కనుక A:B ఎఫిషియన్సీ ఎంత? 2:1. చూడండి జాగ్రత్తగా, 2:1. ఇప్పుడు ఏమడిగాడు? మొత్తం పని ఇచ్చాడు కదా. ఎవరు చేసే పని? బి చేసే పని. ఎన్ని రోజులు? 12 రోజుల పని. ఎవరు చేస్తున్నారు? బి చేస్తున్నారు. బి కెపాసిటీ ఎంత ఇక్కడ? 1. సామర్థ్యం 1. ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఏ ప్లస్ బి కనుక్కోవాలి. ఏ ప్లస్ బి అంటే ఎంత? 2 + 1 3. ఓకేనా? 3 4 టైమ్స్, 4 days. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ క్వశ్చన్ అన్నమాట ఇవి. ఓకే, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. ఇవి కాలాల్లాగా మార్చుకునే కంటే డైరెక్ట్గా ఎఫిషియన్సీ ఇచ్చేసాడు 2:1. ఓకే, 12 రోజుల్లో చేస్తారు. ఎవరు చేస్తారు? బి ఒక్కడే చేస్తాడు. బి కెపాసిటీ ఎంత? 1 ఎఫిషియన్సీ. మొత్తం ఏం కావాలి మనకి? ఏబీలు ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజులు పడుతుంది? ఏబీల కెపాసిటీ ఎంత? 2 + 1 3/3. ఇంటూ అనేది ఎవరైతే చేస్తారో వాళ్ళని గుణిస్తాం, అంతే కదా. ఇది టైం ఇంటూ రోజులు ఇంటూ ఇదేంటి? ఎఫిషియన్సీ. మొత్తం ఎంత అవుతుంది? ఏమవుతుంది? వర్క్ అవుతుంది కదా. ఎఫిషియన్సీ ఇంటూ టైం ఈక్వల్ టు వర్క్ అనేది చెప్పాం కదా, ఫస్ట్ వీడియోలో చెప్పాను చూడండి. ఈ మొత్తం వచ్చిన పనిని వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీతో డివైడ్ చేసామనుకోండి, ఏమొస్తుంది? టైం వస్తుంది. ఓకే, ఇది ఫాలో అవ్వండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ క్వశ్చన్స్ అన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 21. బి కంటే ఏ రెట్టింపు పనివంతుడు. వారిద్దరూ కలిసి 14 రోజుల్లో చేసే పనిని ఏ ఒక్కడే చేయడానికి పట్టే కాలము. చూడండి, బి కంటే ఏ రెట్టింపు పనివంతుడు అన్నాడు కదా, సామర్థ్యం ఇచ్చాడు. బి కంటే ఏ రెట్టింపు 2:1 సేమ్. వారిద్దరూ కలిసి, ఏబీలు ఇద్దరూ కలిసి 14 రోజుల్లో చేస్తున్నారంట. 14 రోజుల్లో చేస్తే ఏ ఒక్కడే చేస్తే, ఇప్పుడు చూడండి ఏ కావాలి కనుక మొత్తం ఎన్ని రోజులు? ఇది 14 రోజులు ఇచ్చాడు. ఇది ఎవరు చేసే పని? ఏబీలు ఇద్దరూ కలిసి చేసే పని. వీళ్ళిద్దరు కెపాసిటీ ఎంత? ఎఫిషియన్సీ 2 + 1 3 బై ఎవరు చేసేది కనుక్కోవాలి? ఏ ఒక్కడే. ఏ కెపాసిటీ ఎంత? 2. హారంలో ఎవరిదైతే అడుగుతున్నాడో, ఎవరు చేసే పని అయితే అడుగుతున్నాడో అది హారంలో వస్తుంది. 2 14లో 7 టైమ్స్, 7 × 3
21 days. సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బి కంటే ఏ 3 రెట్లు ఎక్కువ పనివంతుడు, అందువల్ల బి కంటే ఒక పనిని 60 రోజులు తక్కువలో పూర్తి చేయగలడు. ఇద్దరు కలిసి పనిచేస్తే పట్టే కాలం ఎంత? కెపాసిటీ ఎంత? బి కంటే 3 రెట్లు. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 2 parts. 2 parts అనేది 60 కదా, 60 days అంతేనా? బి కంటే ఏ 60 రోజులు తక్కువలో పూర్తి చేస్తాడంట. 1 part ఎంత అవుతుంది? 30. ఓకే, 1 part 30 days. ఇప్పుడు ఏమన్నాడు? బి గురించి మాట్లాడుతున్నాడు. ఇద్దరు కలిసి చేస్తే, ఏబీలు ఇద్దరు కలిసి చేస్తే అన్నాడు. బి గురించి మాట్లాడుతున్నాడు. ఒక పార్ట్ 30 భాగాలు. ఓకే, ఎవరు? ఏ చేస్తాడు. ఇంటూ 3 బై ఇద్దరు కలిసి చేస్తే 3 + 1 4. ఓకేనా? 2 2s are 15 2s are 3 into 15 45. 45 by 2 అంటే 22.5 days. ఓకేనా? ఇక్కడ 30 ఎందుకు వేసాం? 1 part. ఇక్కడ 60 కూడా 60 ఇచ్చాడు కనుక 60 రాయాలంటే 60/2 రాయాలి. ఓకే, మనం ఇది టైం రేషియోలకి కన్వర్ట్ చేసుకుని చేస్తే అది లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ఓకేనా? ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఎవరి పని అయితే అడిగాడో వాళ్ళ పనికి, వాళ్ళ రోజులకి ఇంటూ వాళ్ళ కెపాసిటీ ఇంటూ 3 బై ఎవరినైతే కనుక్కోమన్నాడు ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేస్తే పట్టే కాలం. ఓకే, 3 + 1 4. 30 into 3 by 4 అంటే 22.5 days. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 23. ఒక పని ఏ మరియు బిలు కలిసి 7 రోజుల్లో చేస్తారు. బి కంటే ఏ 1/3 రెట్లు ఎక్కువ పనివంతుడు. ఏ ఒక్కడే ఆ పని చేసే కాలము. చూడండి, ఏ మరియు బిలు కలిసి 7 రోజుల్లో చేస్తారంట. బి కంటే ఏ 1/3/4 రెట్లు ఎక్కువ పనివంతుడు. బి కంటే, ఇది 1 అనుకోవచ్చు, లేకపోతే చూడండి ఇది x అనుకున్నాం అనుకోండి. 1/3 1/3/4 రెట్లు పనివంతుడు. ఇప్పుడు మిశ్రమం విన్నాం కదా, దీన్ని అపక్రమణ విన్నములకు మార్చామనుకోండి. 4 into 1 4 + 3 7. 7x/4 = x. 4 ఇటు వచ్చింది అనుకోండి, 4x 7x = 4x. x క్యాన్సిల్ అయితే ఏమవుతుంది? 7:4. ఓకే, ఇక్కడే చెప్పేయచ్చు డైరెక్ట్గా. ఎవరితో అయితే పోలుస్తున్నాడో అది హారంలో ఉంటుంది. 4 into 1 4 + 3 7. ఓకే, ఏ అనేది 4 కంటే ఎంత ఎక్కువ? 3 ఎక్కువ, అంతే కదా. ఇది 4 ఉంది, 7/4 అంటే బి ఏమో 4 అవుతుంది, హారంలో ఉంది కనుక. ఎవరితో అయితే పోలుస్తున్నాడో అది హారంలో ఉంటుంది. బి 4, ఏ 7. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? ఏబీలు ఇద్దరు కలిసి 7 రోజుల్లో చేస్తే ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఏ కనుక్కోవాలి కనుక 7 రోజులు ఇచ్చింది ఎంత? 7 రోజులు. ఏబీలు ఇద్దరు కలిసి కదా చేసేది. 7 + 4 ఎంత?
11 బై ఏ ఒక్కడే చేస్తే ఎవరినైతే అడుగుతున్నాడో వాళ్ళని హారంలో రాస్తాం. 7 పార్ట్స్ కదా ఏ, 7 క్యాన్సిల్ అయితే 11 days. ఆప్షన్ బి. ఓకేనా? ఇది మార్చుకోవటం కోసం ఎక్స్లో అనుకున్నాం, లేకపోతే డైరెక్ట్ ఇక్కడే చెప్పేయచ్చు. 7 parts ఏ, 4 parts బి. 7 + 4 11 × 7 7 days కదా ఇద్దరు కలిసి చేసేది. ఏ ఒక్కడంటే బై 7 7 క్యాన్సిల్. ఓకేనా?